సో ఇప్పుడైతే లెగిసాను, హాఫ్ అన్ అవర్ అవుతుంది బ్రష్ చేసా. జిమ్కి వెళ్తున్నా, ఈరోజు సండే. యాక్చువల్లీ వీక్ 3 times స్కిప్ చేసా ఆల్రెడీ జిమ్. సో డిసైడ్ అయ్యి ఈరోజు స్కిప్ చేయొద్దని. సో జిమ్కి అయితే వెళ్తున్నా. ఇదైతే మా అపార్ట్మెంట్ ఒక బయట వ్యూ. జిమ్కి వెళ్ళి మీకు మిగతా ఎక్సర్సైజ్ ఏం చేస్తానని చూపిస్తాను అనమాట. ఓకే, సీ యూ దేర్, బై బై. మనమైతే మన జిమ్కి వచ్చాం. ఇదే మన జిమ్. ఈ రోజుకి మన కెమెరామెన్ అయితే బాబాయ్ లెగ్ చేస్తున్నాడు. మన మజిల్స్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్. మనోడు వార్మప్ చేశాక నేనేం వార్మప్ ఎలా చేస్తాను అన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే మంచిగా స్ట్రెచ్చింగ్ చేసుకున్నాం. తర్వాత వార్మప్ కింద నేను పుల్అప్స్ చేస్తాను అనమాట, 3 sets. ఇప్పుడు చూపించే ప్రతి ఎక్సర్సైజ్ కూడా 3 sets చేస్తాను ప్రతిదీ. ఫస్ట్ వార్మప్ కింద పుల్అప్స్ అయితే ఫస్ట్ నార్మల్ 2 sets చేసా. తర్వాత థర్డ్ వచ్చేసి వెయిటెడ్ది చేసా. ఇప్పుడు చూపించే ప్రతి ఎక్సర్సైజ్ కూడా ల్యాట్కి థిక్నెస్ కోసం, ఇంకా ల్యాట్ వైడ్ అవ్వడం కోసం ఈ ఎక్సర్సైజ్ అన్నీ. ఫస్ట్ బ్యాక్ అండ్ బైసెప్ రోజున ఫస్ట్ బ్యాక్ చేస్తాను నేను. తర్వాత వచ్చేసి బైసెప్. బ్యాక్ అయితే మనం 5 వేరియేషన్స్ చేసాం, ప్రతిదీ 3 sets కింద. బైసెప్ అయితే 3 వేరియేషన్లు చేసాం, ఇవి కూడా అంతే 3 sets ప్రతిదీ. ఫస్ట్ ఒక తక్కువ వెయిట్తో వార్మప్ కింద చేస్తా. తర్వాత వచ్చేసి ఇంకా ఎక్కువ వెయిట్స్ వేసుకుని నార్మల్ సెట్స్ కింద చేస్తాం, అంతే. మనదైతే బ్యాక్ బైసెప్ అయిపోయింది. మనం బైసెప్ చేసిన తర్వాత ఒక ఎక్సర్సైజ్ చేస్తాం అనమాట, బార్బల్ కల్స్ టైప్ రివర్స్ గ్రిప్ పట్టుకొని. అది వచ్చేసి 2 muscles పడుతుంది, ఒకటి ఫోర్ ఆర్మ్, ఇంకొకటి బైసెప్. ఇంకా ఎక్సర్సైజ్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవడం. ఎక్సర్సైజ్ చూపిస్తాం, మళ్ళీ ఇంట్లో కలుద్దాం. మేబీ చికెన్ కర్రీ చేస్తా, అది చూపిస్తాం మీకు ఎలా చేస్తాయంటే అని. మనకైతే ఉల్లిపాయ కళాయిలోకి వేసాక గుర్తొచ్చింది మనం బ్లాక్ చేస్తామని. సో ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాం. చికెన్ కూడా మ్యారినేషన్ అయిపోయింది. ఆ ఉల్లిపాయలు వేగేలోపు టమాటా కట్ చేసుకున్నాము. చికెన్ చేసుకోవడం చాలా సింపుల్ అన్నమాట. ఆల్ వి నీడ్ ఈస్ ఒక ఉల్లిపాయ పెద్దది, ఒక చిన్న టమాటా, 2 పచ్చిమిర్చి, చికెన్, దట్స్ ఆల్. ఈ రూపాయలు లైట్ సాల్ట్ వేసుకుంటే కొంచెం బాగా వేగుతాయి. చికెన్ మ్యారినేషన్ వచ్చేసి కారం, ఉప్పు, పెరుగు అండ్ గరం మసాలా అంతే వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. అది బయట తీసా. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా కట్ చేసుకుని దీంట్లో వేసుకున్నాం. ఇలా ఉల్లిపాయలు అవుతున్నప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం అన్నమాట. కంప్లీట్గా అయిపోయిన తర్వాత టమాటా వేస్తాం అన్నమాట. కంప్లీట్గా వేగిపోయాక ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి, టమాటా కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇది మగ్గడానికి ఒక 2 minutes లిడ్ పెడితే సరిపోతుంది. మగ్గిపోయింది. ఇప్పుడు ఏం ఉండదు, కొంచెం మళ్ళీ గరం మసాలా యాడ్ చేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా యాడ్ చేసి ఇప్పుడు మిక్సీ కొట్టి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. దీంట్లో గరం మసాలా యాడ్ చేసి మిక్సీ కొడతాం. ఇప్పుడైతే గరం మసాలా వేసి మిక్స్ చేశాక చికెన్ వేసేయడం. చికెన్ వేసి మూత పెడితే చికెన్ అయిపోతుంది. చికెన్ అయితే దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని, ఇంకా ఆనియన్స్ అంతా బాగా మిక్స్ అయ్యేలా లైట్గా వాటర్ వేసుకుని మూత పెట్టేయడం. మూత పెడితే ఇంకా అయిపోతుంది చికెన్. చికెన్ అయ్యాక కలుద్దాం. చికెన్ అయితే అయిపోతుంది. దాన్ని ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మూత పెట్టి తీసి తినేయడం. దట్స్ ఆల్. ఫైనల్లీ చికెన్ అయితే మన ప్లేట్లోకి వచ్చింది విత్ స్మాల్ కీర ఎందుకంటే బాడీలో టెంపరేచర్ తగ్గించడం కోసం. చికెన్ ఫుల్ హీట్ వస్తుంది కదా, దాన్ని తగ్గించడం కోసం కీర తింటాను అనమాట అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు, అంతే. సో నైట్ ఫుడ్ అయితే మళ్ళీ పొద్దున్న మిగిలిన చికెన్ కర్రీ, ఇంకా 2 eggs ఉంది ఈరోజు తినాల్సిన దాంట్లో, అది తర్వాత తింటాం. పొద్దున్న ఒక 3 hours లైవ్ స్ట్రీమ్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఒక 3 hours డాలర్ అయితే IPL పెట్టుకుని ఆడుతున్నాడు. అల్టిమేట్ పుష్ చేస్తాం అన్నమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఇంకా గైస్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.